బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. అటు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉంది. అటు అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అడిగి తెలుసుకుందాం. అరవింద్, చెప్పండి, ఈ రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమని చెప్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? అజిత్ కుమార్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టుండిగా ఒకటేసారి మోస్తారు తేలికపాటి నుండి మోస్తారు నుండి భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు హెచ్చరించారు. ఎందుకంటే ప్రధానంగా అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు అధికంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి పశ్చిమ వాయు దిశగా కదిలి అది ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని ఇప్పటికే తెలియజేశారు. మరి ఇంకోటి ఏంటంటే తీవ్రంగా అల్పపీడనానికి అనుసంధానంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన కూడా ఇదే తీవ్రంగా కొనసాగుతుంది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన ఏర్పడింది. దక్షిణ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తన కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించారు. మరియు సముద్ర మట్టానికి అది 3.1 కిలోమీటర్ల ఎత్తున మాత్రం ఉపరితల ఆవర్తన ఏర్పడుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. అంటే ఇవాల్టి నుండి అది ఇంకొక 3 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరియు వాతావరణం కూడా ఈ విధంగానే ఉంటుంది. అంటే తేలికపాటు మోస్తారు వర్షాల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అధికారులు కూడా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా ఇప్పటికే జారీ చేస్తున్నారు. మరి ఈ రోజు వరకు ప్రజెంట్ గా చూసుకుంటే ఇదే వాతావరణం కొనసాగుతుంది. అంటే సాయంత్రం వరకు కూడా ఏ సమయంలోనైనా భారీ వర్షం పడే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే తెలియజేశారు. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని జిల్లాలో ఉరుములతో, మెరుపులతో, ఈదురుగాలతో కూడిన వర్షాలు నిన్న రాత్రి తీవ్రంగా పడినాయి. దీనికి కొంత అందరికీ ఇబ్బంది కలిగేది. కానీ ఇదే వర్షం కావాలని రైతులు కూడా ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పంట పొలాలలో పంట వేసి, పత్తి విత్తనాలు వేసి, ఎరువులు వేసి వానదేవుని కోసం చూస్తున్నారు. కానీ ఇది ఒక దిక్కు వాళ్ళకి మంచిది, కానీ అతి భారీ వర్షం కూడా మంచిది కాదని ఇప్పటికే వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు జిల్లాల వారిగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అది ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మైబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి. అది మన సెంట్రల్ జోన్ గా చూసుకుంటే హైదరాబాద్ లో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ ప్రాంతాల్లో కూడా సేమ్ భారీ వర్షం కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. మరి ఏదైతే సౌత్ తెలంగాణ సైడ్ చూసుకుంటే వికారాబాద్ ఒకటి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఈ జిల్లాలో మాత్రం వర్షాలు ఎక్కువ కురిసే అవకాశాలు ఉన్నాయి. వీటికి కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ సమయంలో ఎంత వర్షపాతం నమోదవుతుందో ఎవరికి చెప్పలేము, కానీ అతి భారీ వర్షం మాత్రమే ఉందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. అంటే ఏదైతే మహబూబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండలంలో భారీ వర్షం కూడా సంభవించిందని నిన్న ఆధారాల ప్రకారం వాతావరణ అధికారి తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే 8.5 అంటే ఆ భారీ వర్షానికి ఇది ఒక సూచన టైప్ అని చెప్పుకోవచ్చు. మరి సిద్దిపేట జిల్లా వార్గల్లో కూడా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఇంకోటి మీద సంగారెడ్డి ఈ జిల్లాకు సంబంధించిన కూడా నిన్న భారీ వర్షం పడింది. మియాపూర్ లో కూడా నిన్న తీవ్ర వర్షం పడింది. అది కూడా 6.1గా నమోదైంది. మంచిర్యాల కూడా 6.1గా నమోదైంది. మరి సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల్లో కూడా 5.8 వర్షపాతం నమోదైంది. మన హైదరాబాద్ లో చూసుకుంటే మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాలో మాత్రం 6.5గా నమోదైంది. నెక్స్ట్ మెదక్ జిల్లా కుట్రాల్లో కూడా
5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఈ అంటే రానున్న రోజుల్లో కూడా ఇదే వర్షం కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రోడ్లు కూడా జలమయం అవుతాయి. మరి ఏంటంటే డ్రైనేజీలు కూడా నిండి ఈ లోతట్టు ప్రాంతాల్లో కూడా డ్రైనేజ్ నిండి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఏదైతే వాహనదారులు ఉంటారో ప్రతిదీ చూసుకుంటూ వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తీవ్రంగా తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ లో కొంచెం వర్షం వచ్చినా కూడా లోతట్టు ప్రాంతాల్లో మునిగే అవకాశాలు ఉంటాయి. మరి జిల్లాలలో చూసుకుంటే కూడా ఆ చెరువులు కట్టలు తెగడం కానీ, మరి ఎరువులు వేసిన ఎరువులు కొట్టుకపోవడం కానీ ఇలాంటి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఆచితూచి అప్రమత్తంగా ఉండి తొందరనే ఇంటికి చేరుకోవాలని వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోల్కతా సహా పూర్వ బుధ్వాన్, పశ్చిమ మెదినాపూర్, నదియా, పురులియా, దక్షిణ 24 పరగణాలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈ వర్షానికి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంది ఐఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.